ఒక పెద్ద అడవిలో 2 చింపాంజీలు గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. అవి చాలా సంతోషంగా ఆడుతూ, పాడుతూ చాలా సంతోషంగా ఉంటాయి. అప్పుడు ఒక చింపాంజీకి చాలా ఆకలనిపిస్తూ ఉంటుంది. తను ఆహారం కోసం బయలుదేరుతుంది. అలా ఆహారం కోసం వెళ్ళిన చింపాంజీకి పెద్ద డైనోసార్ ఎదురవుతుంది. చింపాంజీ భయంతో పరుగులు మొదలుపెట్టింది. డైనోసార్ తరుముకుంటూ వస్తుంది. చింపాంజీ కొద్దిసేపటికి కింద పడిపోతుంది. ఆ డైనోసార్ చింపాంజీని చంపేస్తుంది. అది గమనించిన ఇంకో చింపాంజీ కర్ర తీసుకొని వస్తుంది. చింపాంజీ డైనోసార్ని కొట్టడానికి పరుగులు తీస్తూ వెళ్తుంది. ఆ డైనోసార్ చాలా పెద్దదిగా, చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసిన ఈ చింపాంజీ భయంతో వెనక తిరిగి పరుగెత్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఈ చింపాంజీ ఒక గొయ్యిలో పడిపోతుంది. అది గమనించకుండా డైనోసార్ వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ చింపాంజీకి ఒక ఆలోచన వస్తుంది. పెద్ద గొయ్యి తీసి అందులో డైనోసార్ని పడేయాలని ఒక పెద్ద గొయ్యి తీస్తుంది. ఆ గొయ్యి కనిపించకుండా పైన ఆకులతో, చెట్లతో కప్పివేస్తుంది. ఇప్పుడు ఆ డైనోసార్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకొని డైనోసార్ మీద వేస్తుంది. డైనోసార్ కోపంగా అరుస్తూ చింపాంజీని తరుముకుంటుంది. కొద్దిసేపటికి డైనోసార్ ఆ గొయ్యిలో పడిపోతుంది. చింపాంజీ తప్పించుకుంటుంది. చింపాంజీ తెలివి కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయండి.